సాహిత్య సామ్రాట్ అన్నబాహు సాటే ఇక బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో అన్నాబాహు సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాటే బోధనలు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో న్యాయం చేశాయని కూడా చెప్పారు. మహనీయుల మార్గదర్శకానుసారం నడుచుకుంటే సమాజ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుతోనే అన్ని రంగాల్లో ముందుండగలుగుతారని, చదువుకు ప్రాముఖ్యతనిచ్చి పిల్లల భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. విగ్రహ కమిటీ వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. తన సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయని తెలిపారు. అన్నాబాహు సాటేకు భారతరత్న ఇచ్చేలా తన వంతుగా మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి పెళ్లి ఉన్న అన్నాబాహు సాటే స్టాచ్యూ ఈ రోజు పూర్తిగా చేసి మన భైంసాపట్నానికి ఒక ఆదర్శంగా నిలబడటం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా స్టాచ్యూ ఆగది, స్టాచ్యూ చేసుడు ఖాయమని చెప్పి ఆ బృందానికి ఈరోజు మనం స్టాచ్యూ పూర్తిగా చేసినాం. స్టాచ్యూ పూర్తిగా చేసిన తర్వాత దాని ఆదర్శం ఏమో, ఆయన చేసిన ఘనత ఏమో, సమాజానికి చేసిన సేవ, దేశానికి చేసిన సేవ. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోండి, అన్నాబాహు సాటే అనుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకోండి, ఎన్నో నాయకులు అయిపోయినరు మన ఈ భారతదేశంలో. వాళ్ళు చేసిన సేవల గుర్తింపు కోసం మనం ఈరోజు స్టాచ్యూ నిలబెడతాం. అదేవిధంగా ఇప్పుడే సోదరుడు శంకర్ చెప్పిండు, ఎడ్యుకేషన్ మస్ట్ బి కంపల్సరీ. చదువు నేరాలి, చదువు నేర్స్తేనే మన భవిష్యత్తు ఉంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నారు, అన్నాబాహు సాటే కూడా అన్నారు. ఈరోజు చూస్తే చాలా వెనుకబడి ఉన్నాం మనం, ఎడ్యుకేషన్ దృష్టిలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న నాయకులు కానీ, ఎంఆర్పిఎస్ నాయకులు కానీ చదువు అనేది ముఖ్యం ఉంటేనే అన్ని అని సభాముఖంగా తెలియజేస్తారు.